నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట. సమస్య వెనుక సమాధానం ఉంది. దుఃఖం వెనుక సుఖం ఖాయం. ప్రతి కష్టం గొప్ప మార్పుకు కారణం. ఓర్పులో ఉంది విజయం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 15, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 31 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 11 నిమిషాలకు. తిథి సప్తమి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి పుష్యమి. కరణము వనిజ మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 12 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము సుకర్మము రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల 9 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 32 నిమిషాల నుండి 2 గంటల 14 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషము నుండి 12 గంటల 41 నిమిషము వరకు. ఏప్రిల్ 15 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా అష్టమి తిథితో విష్టీకరణం ప్రారంభమవుతుంది కాబట్టి ఎటువంటి కార్యాలకు అనుకూలమైన సమయము కాదు. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రమున మేషలగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము కలదు. ఆదివారం రాత్రి 1 గంట 34 నిమిషాల నుండి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము సోమవారం రాత్రి 3 గంటల 5 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. మొత్తానికి ఈరోజు ఏ పని చేయాలన్నా సప్తమి తిథి ఉన్నంతసేపు మాత్రమే చేయాలి. తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయడానికి శుభ సమయము లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8 గంటల 39 నిమిషాల వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతుడికి మెడలో హారం బహుమతిగా ఇచ్చెను. ఈరోజు ప్రశ్న. ఈరోజు ఉన్న యోగం పేరు ఏమిటి? త్రిపుష్కర, దగ్ధయోగము, సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, గతం కంటే మరింత ఓర్పు నేర్పుతో వ్యవహరించడం ఉత్తమం. వృషభ రాశి, మీ లక్ష్యాలు ఆశయాలు కుటుంబ సభ్యుల సహాయంతో సాధిస్తారు. మిథున రాశి, ఈరోజు మీకు విశేషదాయకమనే చెప్పాలి. కర్కాటక రాశి, ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగని పరిస్థితి, ఆలోచనలు అంతగా కలిసి రావు. సింహరాశి, వ్యతిరేకలను మెప్పించి మీ దారికి తెచ్చుకుని అనుకున్న ఆశయాలు సాధిస్తారు. కన్యరాశి, మీ కష్టం అంతగా ఫలించకపోవడంతో డీలా పడతారు. తులారాశి, వ్యయ ప్రయాసలతోనే గడుపుతారు. మీ ఆలోచనలు అంతగా కలిసిరావు. వృశ్చిక రాశి, అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ధనుస్సు రాశి, శ్రేయోభిలాషులు ఎనలేని ప్రేమాభిమానాలు చూపుతారు. మకర రాశి, సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కారమవుతాయి. కుంభరాశి, చేపట్టిన పని మధ్యలో చిక్కులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. మీనరాశి, మీ ఓపికకు కొంత పరీక్షా సమయమనే చెప్పాలి. ఏ కార్యక్రమం చేపట్టినా కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.